దేవుడు నామమున అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రత్యేకమైన దినం అంటూ మనం ఏం చేయకూడదు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల సంఘంతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం అవసరం. ఇక్కడ మనుషుల యొక్క ఆలోచన వేరుగా ఉంటాయి, దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. మనం అనుకుంటాం మనం పుట్టిన తర్వాత మన యొక్క ప్రణాళికలన్నీ మనం అరేంజ్ చేసేసుకుంటాం, దానికి తగ్గట్టు మన జీవితాన్ని మలుచుకుందాం అని అనుకుంటూ ఉంటాం. కొన్ని ఇయర్స్ దాటిపోయిన తర్వాత మన చేతిలో ఏది ఉండదు అనేది అవగతం అవడానికి జీవితకాలం పడుతుంది. ఆ జీవితాన్ని నేర్చుకునే క్రమంలో దేవుని యొక్క మాటల ప్రభావం నీ మీద లేకపోతే, దేవుడు చెప్పినట్టుగా నీ జీవితం, జీవనం, స్థితిగతులు, నేచరు లేకపోతే పరిస్థితి తారుమారైపోతుంది. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అవగతం అవ్వాలి అని కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవడానికి మాత్రమే. ఆలోచన తీసుకునే పరిస్థితుల్లో మనిషి స్వతహాగా తన మనసు ఏం ప్రేరేపిస్తుందో దాన్నే తీసుకుంటాడు. కానీ బైబిల్ చెప్పింది మీ మనసుని నమ్ముకోకుండా. మనసుని నమ్ముకున్న మనము మనసుని నమ్ముకుంటే చెడిపోతాం. కానీ ఈ లోకపు మోటివేషన్ వైజ్ మనకి ఏం చెప్తారంటే, అందరూ మీ మనసు ఏది చెప్పిందో అదే చేయండి, మీ అమ్మ చెప్పింది ఏంటంటే, మీ నాన్న చెప్పింది ఏంటంటే, మీ మనసు ప్రకారం నడుచుకో అని చెప్తారు. అది తప్పు. బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, చేయించవలసిన బాధ్యత అది. అలా చేయిస్తే ఎలా ఉంటారు అనే దానికి సాక్ష్యం నేను ధైర్యంగా చెప్పాలి. కానీ ఆయన నన్ను వాడుకుంటున్నప్పుడు కూడా నాకు తెలియదు ఆయనకి నా గురించి ఇలాంటి ప్రణాళిక ఉంది. ఇది ఎలా చెప్పాలి ఏంటి అనే దానికన్నా నీకు స్ట్రెంగ్త్ తక్కువ, ఆలోచన ఎక్కువ, సో నీకు జత కావాలి. నేను చూసిన చిన్ననాటి పరిస్థితులను బట్టి కానివ్వండి, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాకు అవగతమైనప్పటి నుంచి కానీ మ్యారేజ్కి నేను చాలా వ్యతిరేకం. ఇది దేవుని దృష్టిలో చాలా తప్పు. గమనించండి, ఇక్కడ టైం పాస్ నేను చెప్పట్లేదు. చెప్పబడుతున్న ప్రతి మాట దేవుని యొక్క ప్రేరణతో ఆలోచించి చెప్తున్నాను. ఎలా చేసుకుంటాం నాయన, నీ పని చెయ్యాలి అనేది ఎప్పుడు అనేసుకుంటాం మనం ఎమోషన్లో కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నేను ఒక ఎథిస్టునని ఎవరికి తెలియదు. దేవుడు లేడు అంటే ఆయన బీజం మా నాన్నగారే కమ్యూనిస్ట్ కదా. ఆయన అడుగుజాడు అందరు చర్చికి వెళ్తుంటే ఆయన నాకు బుక్ ఇచ్చేవాడు, ఎందుకంటే ఆయన చదవడం అలవాటు. ఆయన కూడా నాకు బుక్ ఇచ్చి చదువుకోవాలి. సాయంత్రం అమ్మ వాళ్ళు ప్రేయర్కి వెళ్ళి వచ్చేటప్పటికి బుక్ కవర్ చేశాను. ఆ చదవటం కాదు, బైబిల్ కదా చదవాలని ఒకరోజు ప్రేరణ వచ్చింది. చదువుతున్నది నేను మంచి ఆలోచనతో చదవలేదు, వ్యతిరేక స్వభావంతోనే చదివాను. ఎందుకంటే దేవుడు అంటే ప్రతి వారిని, ఇది సాక్ష్యం కాదు, దేవుడు అంటే ప్రతి వారిని రక్షించాలి. కానీ అక్కడ చూసిన దావీదు చూస్తే అంతమందిని చంపేస్తే అతను సపోర్ట్ చేసి చనిపోయిన వాళ్ళ గురించి కనీస జాలి లేని దేవుడు ఒక దేవుడా. ఎక్కడో విన్నట్టుంటాయి కదా ఈ మాటలన్నీ. పాపం అన్నిళ్ళు, అందుకే వాళ్ళ మీద నాకు జాలి ఎక్కువ. అయ్యో ఇప్పుడు నాయన వాళ్ళకి కనిపించగలుగుతుంది అంటే, నాకు ఎవరో చెప్పారు, నీ చేస్తున్నావు కదా ఒకసారి చూసావా, ఆయన నామము ఎంత టేస్ట్ఫుల్, అసలు ఎందుకు ఎలిజిబుల్ యాజ్ అ గాడ్గా అనేది నేను ఆలోచించాను. ఏదో అర్థపడితే అందులో మీకు రుచి చూచి తెలుసుకో. అలా
మనకి జీవితంలో ఆయన ఇచ్చేస్తాడు, హింట్లు ఇస్తాడు. సుమా, నీకు మొత్తం ప్లేట్ సర్ది ఇవ్వాల్సిన అవసరం లేదు, హింట్లు ఇస్తాడు. నీ లైఫ్ భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో ఆయన హింట్లు ఇచ్చి చెప్తూ ఉంటాడు. అవగతం అయిపోయిన తర్వాత పని చేయాలి. ఆయన ఉత్తముడని చెప్పాలి. నేను వెళ్ళి ఒక్కదాన్ని చెప్పడానికి అవుతుంది? నా మైకి నేనే పెట్టుకోండి, నాకు సంబంధించిన ప్రసంగానికి నేనే చేసేసుకోండి. మీరు వస్తే చైర్లు వేసి, మీరు వస్తే చేపలేసి, ఇక్కడంటే చర్చ్లో అంటే ఇలా అవుతుంది, పబ్లిక్కి వెళ్ళి పెట్టాలంటే. అలా వారి సొంత ఊళ్ళో దాదాపు 48 దగ్గరికి వెళ్ళాము సింగిల్ హ్యాండ్తో, ఎవరి సపోర్టు లేదు, ఇద్దరమే. ఒక్కొక్కసారి నాకు లీవ్ దొరికేది కాదు, మొత్తం చేసేవాళ్ళు. అంటే దేవుని పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ సంవత్సరాలు ఈజీగా పోతాయి. మీరేంటి, ఇక్కడ కూడా నా జన్మస్థలమైన, పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే, జాబ్ చేస్తుంది ఇక్కడే, అటువంటి ఊర్లో చెప్పాలి కదా నాయన. మీరు అనుకుంటారు ఈ మధ్య వచ్చిన ప్రేరణ ఏమో బహుశా అనుకుంటున్నాను. మేము పెట్టే స్థలానికి చాలామంది వచ్చారు. అప్పుడు అవన్నీ పాకలు, ముళ్ళ పొదలు. అక్కడ మా అమ్మమ్మని పడుకోబెట్టాను, నేను సత్యం నేర్చుకున్నట్టు. ఆవిడ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎట్లాగైనా సత్యాన్ని ఊళ్ళో చెప్పాలి. అంటే మేము వింటుంది సత్యం కాదా అంటే, మీరు చేస్తుంది మీకు తెలిసిన భజన అని నేను చెప్తాను. ఎందుకంటే నేను అదే నేర్చుకున్నాను. దేవుని కోసం నిలబడటం అంటే ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా అనేది నిలబడటం మనకు చేతగాలి. అందుకనే శోధన వస్తే ఏడ్ చేయడం మొదలు పెడుతున్నాం. శోధన జయించువాడే రావాడు. మీరు బలి అవ్వటానికి వచ్చారు. ఇలాంటి మాటలు మనకి రుచించమని చాలా మంది చెప్పలేదు. కాపర్లు బిడ్డలు ఎక్కడ టెన్షన్ పడిపోయి ఇదేంటి మాకు ఆదరణ లేదని అనుకుంటారేమో అని అసలు విషయాన్ని దాచేశారు. అటువంటి ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితం మాట. నేను దేవునితో అనేసుకున్నాను, అయిపోయింది. నేను ఎక్కడైతే నాయన నీ గురించి చెప్పాలి అని నేను ఆఫరింగ్ చేసుకున్నానో ప్రతి చోటికి ఆయన నన్ను తీసుకెళ్ళి, ఇప్పటి వరకు కూడా ఒక పెండింగ్ లేదు, 2-3 పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్ లేని పనులన్నీ మేము సఫలీకృతం చేసామంటే బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఉంది. నీకు ఎవరు ఆదర్శం అంటే, లోకంలో ఉన్న ఏ కపులు నాకు ఆదర్శం. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి భార్యాభర్తలను చూస్తే ఎవరినన్ను అడిగి ఏంటంటే ఆంటీ మీ అంకుల్ గురించి ఏమని చెప్పాలంటే ఏమంటారు అని ఇప్పటికీ నాకు అర్థం కదమ్మా. అదే అంకుల్ ఆవిడని అర్థం చేసుకోవడం అసలు కష్టం అంటారు. సో నాకేం అర్థం కాల. ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే బైబిలే. ఫస్ట్ చాలా మంది ఏమంటారంటే ఆదికాండంలోకి వెళ్ళిపోదాము. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఎవరి స్వరూపం అంట? మనిషి ఎవరి స్వరూపం? ఇది మీకు గుర్తెరగాలి అంటే, మీకు తెలియాలి అంటే, మిమ్మల్ని మీరు అవగతం చేసుకుంటే తప్ప ఆయన స్వరూపం ఏంటో అర్థం కాదు. స్వరూపము అంటే అందరూ ఏంటంటే ఒక స్ట్రక్చర్ని చూపిస్తారు, ఒక బింబాన్ని చూపిస్తారు, ఒక ఇదిగో ఇది షేప్, ఇది ఇలా ఉంటారు అని చూపిస్తారు. దేవుని స్వరూపం అంటే ప్రేమ స్వరూపి. ఏ స్వరూపం అంటే ప్రేమ స్వరూపి. భక్తి ఏదో తప్పు చేశాడు, నిన్ను నేను ఈ జన్మలో క్షమించను, తెలుసుకోవాల్సిందంత ఎక్కడ తెలుసుకున్నాను. ప్రాణాపాయం వచ్చినప్పుడు తప్పదండి, మరి ప్రాణాన్ని పోగొట్టుకోలేదు కదా. నీ హృదయ కాఠిన్యం అని ఒక చోట చెప్పి మలాఖీలో ముందే చెప్పాడు, రే బాబు నీ భార్యని ఇలా విసిగిస్తున్నావు కదా, గుర్తుపెట్టుకుంటాను, నీకు కంపల్సరీగా ఉండింది. నువ్వు ఈ ఇయర్లో ఈ జనరేషన్లో నువ్వు హ్యాపీగా లీడ్ చేయొచ్చేమో, సెకండ్ ఆప్షన్ తీసుకొని నో ఐ డోంట్ అని చెప్పాడు. కానీ స్వరూపముగా ఉండాలి. ఆదాముని చేసుకుంది ఎట్లాగా? నా స్వరూపము అంటే ఆ స్వరూపం ఏంటయ్యా అంటే ఒక స్ట్రక్చర్ అంటే కాదట, ప్రేమ అంట.
ప్రేమ అంటే ఇలా ఉంటుందండి. మరి ఆదామే అంత ప్రేమమూర్తిగా ఉన్నప్పుడు ఒక సాంగ్ పాడేశాడు అవమంతుడు కానీ ఏమని పాడాడు చెప్పండి? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నాలో నుంచి తీయబడ్డావు నారీ అన్నడా లేదా? మంచి పాట పాడాడు. ఎప్పుడైనా పాడారా మీ భక్తులు? ఎప్పుడైనా అనిపించిందా ఏ కాఫీ పట్టరా ఏమో అయిందా లేదా? నీకెప్పుడు వంట వచ్చి వచ్చినాయి, ఎప్పుడు ఉప్పు తగ్గిస్తావు లేదంటే పెంచేస్తావు. వీటి కోసం భార్యాభర్తల బంధం అనుకుంటున్నారా? ఎందుకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు తెలుసా? చాలా మంది పెద్దవాళ్ళు కూడా అబద్ధం చేసుకున్నమాట. నరుడు ఒంటరిగా ఉంటే పాపులేషన్ అవ్వదు, దేవుని రాజ్యానికి సంఖ్య రాదు, అసలు దేవుడు చేసిన పనికి ఫలితం ఉండదు. అర్థమవుతుందా? అందుకే ముందే ఆదికాండంలోనే చాలా జంతువులను తీసుకొచ్చి పెట్టాడంట ఆదాము గారు. ముందు ఏం చేశాడు? పేర్లు మనం పెడుతున్నారు. ఇప్పుడు మా సైంటిస్టులు ఇప్పుడు నోరు తిరగక 10 రోజులు దాన్ని బైహార్ట్ చేయాలనుకుంటుంది. పులి, గడిద, కుక్క ఎంత ఈజీగా ఉన్నాయండి. ఎంత తెలివైన వాడు అదంగా చెప్పండి, ఎంత తెలివైన వాడు. మరి అదేంటి పండింపగానే తినేశాడు, డెస్టినీ మిస్ అయ్యాడు. వనం బాగుంది, ఫ్రూట్స్ బాగుంది, ఏమంటా వెళ్ళి కూరగాయలు పెట్టండి ఏమంటారు నసలేదు, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, అబ్బాయి అస్సలు ఇది తిన్నారు, ఆకలిస్తే తింటున్నారు, దేవుడితో రోజు సాయంకాలం వెళ్ళి మాట్లాడుకున్నారు. ఇంకేముండింది పడిన? అదే హెవెన్ కదా, దేవుడి సన్నిధే హెవెన్ కదా. కానీ బాధ్యతను మర్చాడు. ఎక్కడ చెప్పినా పండు తిని కాదు, భార్యను వంటలు చేసి గుడికి వెళ్ళి వస్తాను జాగ్రత్తగా ఉండని చెప్పకూడదు, తీసుకుని వచ్చాను. లేవటానికి ఓపిక లేదు తప్ప వదిలేయచ్చు, కానీ ఫ్యామిలీని ఇంట్లో వదిలేసి రాకూడదు. అలా జీవితాన్ని కనుక మలుచుకుంటే నువ్వు దేవునికి అతి ఇష్టమైన దానికి ఇష్టమైన వాడివి అయిపోతావు. నువ్వేమనుకుంటావంటే నేను నీ గుడికి వచ్చిపోతున్నా నాకేం చెయ్యవేంటి అనుకుంటావు. అస్సలు జరగలేదు. నీ లోటు ఇలాగే కనిపిస్తుంది, నీ బ్రతికి ఇలాగే ఉంటుంది. మార్పు మన రోజు ఏమైపోతుందో తెలుసు, నువ్వు కూడా వెళ్ళిపోతావు లోపల నుంచి. తర్వాత నాకు బాగా ఇన్స్పైర్ చేసిన కప్పులు ఎవరంటే అబ్రహాము, శారా. శారమ్మ గారు వేసిన తప్పటడుగుల్ని ప్రపంచం ఇప్పటికీ చాలా ఘోరమైన ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. అబ్రహాం గారు తనకి ఇంకో భార్య ఆ టైంలో ఒకే భార్య అన్న ఇది కండిషన్ లేదు కాబట్టి అప్పుడు వాళ్ళ యొక్క జీవిత విధానం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు కన్నులతో వేరొక స్త్రీని కానీ పురుషుని కానీ చూసావా, అప్పుడే వ్యభిచరించినట్టు అన్నమాట. సో అబ్రహాం గారు సేవ చేస్తున్నాడు, పిలిచేశాడు కదా. ఈ దేశం నుండి మీకు తెలుసు, అది కానీ 12లో వచ్చామనుకుంటా బహుశా రిఫరెన్స్ తీయటానికి. మీకు అన్నీ తెలుసు కనుక ఎక్కడి నుంచి రమ్మంటావు నాయన అంటే ఏమన్నాడు చెప్పండి? తండ్రి ఇంటి నుండి ఎక్కడన్నా కొడుకు బయటకు వచ్చిద్దా? ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయలుదేరి వచ్చేసాడు. ఎవరిని తీసుకొని? భార్యను తీసుకొని. ఆ భార్య అసలు ఫ్యూచర్ ఏంటో ఆలోచించావా? కట్టిన ఇల్లు కట్టిన పోయేదంటే ఎక్కడికి పోతావు? అబ్రహం అయ్యా అనేది కదా అని ఎలా పిలిచిందంటే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సార్ అయ్యా అని పిలిచింది. మీ భర్తలను ఎప్పుడైనా పిలిచారా? ఏదో నీకు శుభాకాంక్షలు చెప్దామని వస్తే మా బుర్ర వాష్ చేస్తున్నాం అనకండి. మీరు మీ భర్తకి ఇచ్చే రెస్పెక్ట్ మీకు ప్రైడ్ తెచ్చిపెట్టారు. మీరు మీ భార్యకి ఇచ్చే రెస్పెక్టే మీరెంత భక్తి పనులు చెప్తారు. ఇద్దరు సమము కాదు, సమమే. ఏ విషయంలో సమం? దేవుని దృష్టిలో ఈక్వల్. ఇప్పుడు ఈవిడ బాడీ నేచర్ ఇలాగే ఉండాలి, నీ బాడీ నేచర్ ఇలాగే ఉండాలి.
అలా ఉంటేనే పిల్లలు పుట్టగలరు, ఇలా ఉంటేనే సంపాదించగలరు. కానీ ఎక్కువ స్టామినా, రీసెర్చ్ వైజ్గా ఆడవాళ్ళు చాలా స్టామినా పర్సన్స్ అన్నారు. ఎంతగా అంటే వాళ్ళు డెలివరీ స్టేటస్ చెప్తుంది. ఒక బేబీని కనడానికి వీళ్ళు చిన్న గాయం అయితే చూడండి మనల్ని అంత ఇబ్బంది పెట్టేస్తారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన, నీకు జతపరచాలి అనుకుంటున్నాడు ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆలోచించేటప్పుడు నువ్వు ఇంట్లో ఏ విధంగా అయితే భర్తని గౌరవిస్తావో అదే బయటకు వచ్చేస్తుంది. బయట కూడా అలాగే పిలిచేస్తాం. ఎందుకు రాయించాడు సారమ్మ గారి గురించి? సారుని పిలుస్తూ లోబడి బ్రతికింది అని ఎందుకు రాయించుంటాడు? మనకి కొంచెం నోటి దూలా అనుకుందాం, అయ్యో అని అనిపిస్తాం. చాలామంది ఏకవచనంతో పిలుస్తాం. మీరు బెడ్రూమ్లో ఎలా అయినా పిలుచుకో, మాకు సంబంధం లేని విషయం. భర్త బయటకు వచ్చిన తర్వాత శిరస్సు ఉన్నాడు కనుక ఆ శిరస్సు అంటే దీనికి నేను మీకు చెప్పాలి. ఎక్కడ చూసిన బైబుల్ ఏం చెప్తుంది? పార్షియాలిటీ. స్త్రీని ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. నేను అలా చదివాను బైబుల్. సో బైబుల్ నిజంగానే, నాకంటే ముత్తాతలు ఉన్నారంట బైబుల్ని ఇలా రాంగ్గా అండర్స్టాండ్ చేసుకొని బైబుల్ తగలబెట్టేశారంట. నేను చదువుకున్నప్పుడల్లా అనుకుంటాను, నాయన నువ్వు ఆకర్షించబట్టే కదా, లేకపోతే అపార్థం చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతాను కదా. ఎంత నేర్చుకున్నా ఒక్కదానిగా కూర్చొని ఒక్కదాని. చాలా మంది అనుకుంటారు ఎవరో ఆయన చెప్తే ఆవిడ నేర్చుకుని ఇన్స్పైర్ అయిపోయారు ఇద్దరు. అస్సలుగా కొంత ప్రేరణ ఇచ్చింది, మిగతా అంతా నడిపింది దేవుడే. లేకపోతే ఎలా చెప్తామండి? సంపాదించుకుని ఆ డబ్బుల్ని దేవుడి కోసం ఖర్చు పెట్టాలన్న మనసు రావడం, మనసును మీకు మొన్న కూడా స్థిర మనస్సు ఆయనే కలగ చేయాలి. ఆ మనసు లేకపోతే ఇప్పుడు అనిపిస్తుంది ఇలాగే బ్రతికేద్దాం, అక్క చెప్పినట్టు లేదా అమ్మాయి చెప్పినట్టు బ్రతికేద్దాం. బయటకు వెళ్ళగానే నీ కుండ, నీ పొయ్యి, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు గుర్తొచ్చి నా జీవితం ఎప్పటికీ మారదని ఇంకో చోట పెడతావు. దీనికంతే ఏం ఉండదు. కానీ స్థిర మనస్సు ఇవ్వు అని నువ్వు కనుక ప్రే చేసుకుంటే నీ లైఫ్లో నువ్వే ఊహించని పెను మార్పులు చూస్తావు. అందుకనే ఈ సారమ్మ విషయానికి వచ్చి ఆవిడ ఏంజల్స్ తెలియకనే సేవ ఎలా చేశారు అబ్రహాం గారు? దేవదూతలకి ఎలా చేశాడు? ఆదిత్యం ఎలా చేశాడు? నేచర్, పైగా ఆ నేచర్ దేవదూతలకి సర్వ్ చేసేంత నేచర్ అబ్రహాంకు ఉంటే దానికి జత పని చేసింది ఎవరు? ఇన్ని తూముల రొట్టెలు కాల్చి నాకేంటి పరిచరకులు ఉన్నారు పో చేసుకోపో ముసలాడు పెద్దగా నాకు చెప్తా ఉండిందా, చేసిందంట, వడ్డించిందంట. మనము మే నాట్ బి తెలియదు కదా. సో వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. మరి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ద లేటెస్ట్ కపుల్ ఇన్ ది బైబిల్ ఎవరో చెప్పినా అకులా ప్రిస్కిలా. అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది. అది చూపించి ముగించేస్తాను. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము చదవండి. అటు తరువాత పొంతు వంశీయుడైన అకుల ఎవరట? యూదుడిని మార్చేశాడు దేవుడు. అసలే యూదులు ఎలాంటి వాళ్ళు? బట్టలకి మట్టి అంటనేవారు. వాళ్ళు యొక్క ఉపవాస దినాలు, విశ్రాంతి దినాలు మీకు అన్నీ తెలుసు. అలాంటి యూదుడిని మార్చేశాడు యేసుకు సాక్షిగా. ఆ పొంతు అకుల, పొంతు అనే ఇంకో మాట విన్నారా? పొంతు పిలాతు అంటే పేర్లు కలిసింది కదా అనుకోకండి. వాళ్ళు రోమన్లు, వీళ్ళు యూదులు. అయితే అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొన్నాడంట. ఏ టైంలో వెళ్ళారు? పౌలు ఏథెన్స్కి వచ్చినప్పుడు. కింద 2వ వచనంలో ఉంటుంది, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలి, క్రైస్తవులందరూ ఈ దేశంలో ఉండకూడదు.
అప్పుడు క్రైస్తవులకి ఏ కపులన్నా ఉండాలిగా. ఏ భార్యాభర్తలైన జతపరి వారు మేము ఉన్నాం, మీరేం భయపడకండి, దేవుడు మాకు మీకు మంచి శక్తిని ఇవ్వగలడు, మంచి స్టామినా ఇవ్వగలడు అని చెప్పేంత కపుల్స్ అవ్వాలిగా. మీరేమనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నాము అంటే ఆదివారాలు గడిచిపోతూ ఉంటాయి, మన ఆరాధనలు గడిచిపోతూ ఉంటాయి, మన ఉపవాసాలు గడిచిపోతూ కంక్లూజన్కి వచ్చింది. సంఘ పరిస్థితి కంక్లూజన్కి వచ్చింది. ఆ పరిస్థితుల్లో మీరు జతపరచబడిన వారి యొక్క క్యాపబిలిటీ క్యాలిబరు తెలుసుకోవడానికి దేవుడు మీకున్న స్కిల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే అంటున్నాడు పౌలు 2వ వచనంలో ఏమంటున్నాడు, రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి వాళ్ళు వస్తే వాళ్ళ వృత్తి ఏంటి చెప్పండి? వారు అని చూడండి అక్కడ, వారి వృత్తికి ఇద్దరు పని చేసేవాళ్ళే. ఆయన తెస్తాడులే, ఆయన కూరగాయలు తేలేదులే నేను వండటానికి, ఆవిడ వండలేదులే నేను బయట తినేసాను. మరి పిల్లల సంగతి ఇది తెలిసే చివరికి దేవుడు ఏమన్నాడో తెలుసా? కనని గర్భమా, ఎవరికైనా గుర్తుందన్నమాట. ఎప్పుడైతే యేసుప్రభువుని చూసి ఒక స్త్రీ గట్టిగా అరిచి చెప్పిందో, నేను కనిన గర్భము ధన్యమైంది నాయన అని, ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి యేసుప్రభు గారు ఒక రోజు కనని వారు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, తల్లిదండ్రులు ఇద్దరు నరిగి చంపి పడేశాడంట. ఎందుకు అంటే ఆస్తులు కొంచెం తక్కువ వచ్చి. ఎందుకు? నువ్వు సంపాదించుకున్నావు, నీకు చేత కదా? కాదు, నాకు సోమర్థం. సో ఇలాంటి దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. దేవుని ప్రేమ స్వరూపివి నువ్వు అని గుర్తు చేసే కపుల్స్ కావాలి. ఆవిడ అక్కడికి వెళ్తుంది, నేను అక్కడికి వెళ్తాను. డబ్బులు ఇవ్వనంత మాత్రాన తల్లిదండ్రులు కాకపోరు, నీకు ఏదో చెయ్యకపోయినంత మాత్రాన వాళ్ళు కాకపోరు. వాళ్ళ ద్వారా భూమి మీదకి రావడమే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. సో ఆ విధంగా ప్రైజ్ చేసుకుంటూ దేవుని కోసం బ్రతకాల్సిన మీరు మిమ్మల్ని మీరు లోకపరమైన విషయాల్లో మింగిలైపోయి బ్రతకటం అంటే గొప్పగా ఇల్లు కట్టుకోవడం, బ్రతకటం అంటే పెద్దగా ఆభరణాలు ధరించుకొని ఉండడం, బ్రతకడం అంటే లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయడం అనుకుంటున్నారు. బాగుంటుంది ఇది లోకం చూడటానికి, దేవుడికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకని? ఇవన్నీ దేవుడు ఇష్టపడ్డు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నా కొరకు ఎంతగా బ్రతికావు అనేది చూస్తాను. అందుకనే ఎంతగా మర్చిపోలేదంటేనండి, పౌలు గారు ప్రతి వాళ్ళకి ఉత్తరం రాస్తూ ఇదే చెప్తున్నాడు. చూడండి 26వ వచనంలో చూడండి, ఇదే అపోస్తలుల కార్యం 18. ఎవరిని చేర్చుకుని? పౌలు కాదండి, అపోల్లో 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకి వచ్చాడని, అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. అతను సామాన్యుడు రాల. అపోల్లో సామాన్యుడు కాదు, లేఖనముల యందు ప్రవీణుడు. కానీ అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది, అండర్లైన్ చేసుకోండి, ఆత్మయందు తీవ్రపడి. ఇది మీకుందా? ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్నవాడే యేసు గురించి తెలుసుకోవాలంటే తనకి డౌట్గా ఉందంట. అప్పుడు ఎవరు చెప్పారనుకుంటున్నారు? చూడండి, ఇది విని ఇందాక మీరు చదివిన ప్రిస్కిల్లా 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విసిదపరిచిరి. మిమ్మల్ని జతపరిచినందుకు ఏం చేయాలో తెలుసా? దేవుని మార్గాన్ని విసిదపరచాలి. చేస్తున్నారా? మీకు మహా తెలిస్తే దేవుణ్ణి నమ్ముకో, రోగాలు పోతాయి. దేవుణ్ణి నమ్ముకో, బాధలు పోతాయి. దేవుణ్ణి నమ్ముకో, ఇంకేదో వచ్చేస్తుంది. దేవుణ్ణి నమ్ముకో, పిల్లలు పుట్టలేదా పుట్టేస్తారు. అరే నువ్వు చెప్పినా చెప్పకపోయినా చేస్తారు. అది దేవుడు నేర్చర్. నీ పని ఏంటి? ఆయన యొక్క
ప్రేమ తత్వాన్ని నువ్వు ప్రొక్లైమ్ చేయడం, విసిదపరచాలి. అలా అయితేనే మీ పెళ్ళిళ్ళకి సార్థకత. లేకపోతే శరీర క్రియలకు హేతు చేసుకొని మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అందుకే చాలా కేసులు లోకపరమైన కోర్టుల్లో ఉండిపోతున్నాయి. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పనిచేయాలి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము ముగించేస్తాను చూడండి. మీకు కూడా నిద్ర వస్తుంది, వాయిస్లోనేమో హై పిచ్ లేదు, మీకేమో నిద్ర వస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకు ఎక్కడ మర్చిపోతున్నాడో, ఎవరికి రాస్తున్నాడు? రోమా పత్రిక, రోమాలో ఉన్న సంఘానికేగా. అప్పుడు కూడా ఎవరిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు? అకులా ప్రిస్కిల్లా అని. మళ్ళీ వాళ్ళకి వందనాలు చెప్పండి నాయన, ఎందుకంటే వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. మళ్ళీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘము మళ్ళీ ఏ సంఘం అంట? రోమా సంఘం వాళ్ళు, ఆసియా సంఘం వాళ్ళు. చదువునండి. ఆసియాలోని సంఘంలో వారు నీకు వందనములు చెప్పుచున్నారు. నీకు వందనములు చెప్తున్నారు. అకులా ప్రిస్కిల్లా అకులా ప్రిస్కిల్లా అని వారు వారి ఇంట ఉన్న సంఘము. సంఘం అంటే ఒక చోట సపరేట్ గా ఉండదు, రెండు సెట్ చేశారు. ఎవరు? అకులా ప్రిస్కిల్లా ఇంటి దగ్గర ఒక సంఘం పెట్టేసుకున్నారంట. అర్థమైందా? దేవుని యొక్క తీవ్రత మండితే నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండలేవు. దేవుడు నీకు ప్రేరణ ఇస్తాడు. ఎంఐ దారిలో వెళ్తా ఉంటుంటే ఆయన మనతో చెప్పిన మాటలకి హృదయము మండలేదా అని అంటాడు కదా. ఇక్కడ కూడా అంటే వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనాలు. ఏం చేశారు? అకులా ప్రిస్కిల్లా డేరాలు కుట్టుకునే వాళ్ళ క్యాపబిలిటీ ఏముంటుంది అప్పట్లో? సంఘం ఏర్పాటు చేశారంటే వాళ్ళ మీద ఎంత బాధ్యతను వాళ్ళంతటి వాళ్ళే తెచ్చిపెట్టుకున్నారు. పని అందరిది. ఎవరి పని? ఇప్పుడు నేను పని చేస్తాను కాబట్టి నాకు ఫుడ్ దొరుకుతుందని నేను అన్నాను అనుకో, పని చేయి నీకు కూడా ఫుడ్ దొరుకుతుంది అనుకో. అప్పుడు ఇక్కడ నువ్వు బాగానే ఉంటావు, ఇక్కడ తినినా తినకపోయినా నేను బాగానే ఉంటాను. కానీ వన్ డే వస్తుంది నీ కార్యాల లిస్ట్ తీయన్నప్పుడు అప్పుడు నువ్వు బిగ్గమొహం వేసుకొని చూడకూడదు. దేవుడు వైపు ఖచ్చితంగా చూడు. దేవుడు నిన్ను ఇదేంటి నైనా నాకు ఎవరు చెప్పలేదు అనకూడదు కదా. అందుకే నీకు 25 సంవత్సరాల లైఫ్ ఇలా ఇచ్చాను, వెళ్ళి చెప్పు. ఎగ్జాంపుల్ అని చెప్తాను. నీకు పెళ్ళైతే నాకేంటి, 25 సంవత్సరాలు దాటితే నాకేంటి, ఏం చేయాలి? నీకు నువ్వు భజన చేసుకోవడానికి కాదు నీకు ఇన్ని సంవత్సరాలు దయచేసి. నా గురించి ఎన్ని క్రియలు నువ్వు చేసావు, ఎన్ని మీటింగుల్లో సాక్షాత్తంగా బ్రతికావు, అది నేర్చుకోవాలి. ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు అందరికీ తెలుసు, ఎవరి ధర్మంలో ఏంటో అన్నది తెలుసు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమించటం లేదు కాబట్టే కదా ఈ మాట వచ్చింది. పురుషులారా మీరును మీ పురుషులారా అస్సలు తగ్గట్లేదు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఈ విషయంలో మా శ్రీనివాస్ గారు ఎక్స్ట్రాడినరీ అండి, హైపర్. అంతే అంటే గొప్పగా చెప్పడంలా, మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ప్రేమ వాళ్ళల్లో నింపి మనల్ని ఎలా చూసుకోవాలో చెప్తారు. మీరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమండి ఈ రోజుల్లో భార్య నుంచోబెట్టి నువ్వు మాట్లాడమ్మా నేను వింటానంటాను. చెప్పండి, మీరు చెప్పండి. మనలో అహం బయటకు రాదు, ఆఫ్టర్ ఆల్ అని వస్తుంది. అవునా కదా? నువ్వెంతే నేనెంత. పైగా తను ఇద్దరం ఒకే ఆర్గనైజేషన్ అయినప్పటికీ తనని హయ్యర్ లెవెల్ ఏమాత్రం ఏ ఒక్కరు నేను గమనిస్తూ ఎందుకు గమనించమండి? గమనిస్తాం. ఎన్ని ఆటుపోట్లో, ఎన్ని దెబ్బలో, ఎన్ని ఇబ్బందులో. ఒకళ్ళు ఇద్దరు దాటి రాలేదు, అది దాటి రాలేదు. ఫ్యామిలీని దాటి వెళ్ళకూడదు ఎప్పుడు. ఏ ఇష్యూ వచ్చింది అంటే మీరు అనుకుంటారు అన్ని మంచిగా, నాకు మా వాళ్ళు సపోర్ట్ చెప్తారు, నీకు మీ వాళ్ళు సపోర్ట్ చెప్తారు. ఏం చేయరు. మళ్ళీ వాళ్ళిద్దరిలో ఇంటి దగ్గర తిప్పుకుంటారు. నీ ఫ్యామిలీ విషయాలు నీ మధ్యనే ఉండే భరించలేవా? భరించను అంటేనే నువ్వు ప్రేమతత్వం లేనట్టే.
నేను ఒప్పుకోను, దాన్ని క్షమించను అంటావా, ఖచ్చితంగా నువ్వు దేవుని వారసుడు కాదు. కాబట్టి ఒకరినొకరిని భరించమంది బైబిల్. భర్తలారా మీ భార్యను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏమించాడంట? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించండి. ఇప్పుడు మనం బల్ల తీసుకోవడానికి వెళ్తున్నావా? మనందరం మంచడం వెళ్తున్నావా? అందరం పాపులు. అయినా ఆ పాపం వల్లేనైనా నువ్వు ఇదిగో ఎంత రక్తం నా కోసం కాచావు. నా భర్త అయితే వినడు, ఉప్పులో కారం అయితే మొహం మీదే వేసేస్తాడు, కానీ నన్ను ప్రేమించు. నా భార్య వినదు, నాయన రూపాయి తక్కువ తెచ్చానంటే నన్ను ఒక చీప్గా చూస్తాడు, కానీ ఏ రూపాయి ఇవ్వలేని నాకు నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని ఇచ్చావు నాయన. నన్ను అర్హురాల్ని చేసావు. వాట్ ఏ గ్రేట్ లవ్ యూ షోయింగ్ ఆన్ మీ నాయన. ఇక నీ కోసం బ్రతికేస్తాను. నన్ను నేను ఎప్పుడు నీ పని సత్తువ ఉంది, నువ్వు చేయలేదేంటి అని నేను అనన్నైనా. శక్తి లేకపోయినా సరే, ఎలా ఉన్నా సరే నీ పని చెయ్యటమే నేను విధేయతగా పెట్టుకొని నా చివరి ఊపిరి ఆగే వరకు నీ మాట నా నోటి నుండి వెళ్ళాలంతే. ఈ తీర్మానం ఏమన్నా ఉండిందా? ఈ ఆలోచన ఉండిందా? అయినా నా భర్త నన్ను ఇలా ఉంచలేదు, అయినా నా భార్య అందరిలో అవమానిస్తుంది. ఇది కామన్ గా సాతాను పెట్టే ప్రేరణలు. ఆ మాయ ప్రపంచంను, ఆ మాయ దుర్గాన్ని పడగొట్టుకోవాలి అంటే వాక్యమే. ఫ్యామిలీని కట్టుకోండి, లోకస్తులాగా ఉండకండి. అసలు ఏమీ తెలియని టైంలో నాకు జతపరచబడి, నేను అన్నాను చాలాసార్లు ప్రేయర్ చేసుకున్నప్పుడు, నేను పెళ్ళే వద్దనుకుంటున్నప్పుడు నాకెందుకు ఈ జతపరచావు? పైగా మనం నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి దేవుల్లో ఉండాలని కదా. అయితే నన్ను లేకపోతే సైలెంట్గా ఉండిపోదాం అనుకున్నా. నాకు దేవుడు జతపరిచి ఆయనే నాకు బుద్ధి వచ్చేలాగా నా చేతే పని చేయించాడు. నువ్వు వద్దన్నావా నీ దగ్గరే నిలబడి నీతోనే పని చేయిస్తాడు. జాగ్రత్త, అంత మొండివాడు ఆయన. దేవుడితో తక్కువ అంచనా వేసి మాత్రం బతకండి. నీ మీద అందుకే ఫరోని అలా వాడుకున్నాడు. ఫరోని ఎందుకు వాడుకున్నాడు? ఆయన మహిమ యొక్క క్రియలన్నీ తెలియాలి కాబట్టి. సో నీ హృదయ కాఠిన్యమును బట్టే అన్న ఒక మాట మిమ్మల్ని ఏమన్నా హట్ చేస్తే ఒక్కసారి ఆయనకి తగలమంచి, నాయన మా జీవితాలు కూడా నీ కొరకు ఫలభరితంగా, మా సొంతవి నువ్వు చేసేస్తావు, చెయ్యకపోయినా లోటున్నా నీ కొరకే బ్రతకాలనే కృతనిశ్చయంతో మేము ఉంటాం. దయచేసి మమ్మల్ని మార్చండి. ఇదిగో ఈరోజు టేబుల్ తీసుకుంటున్నా, ప్రత్యేకంగా అనుకుంటూ మార్చుకుంటున్న నా మనసు, మేమందరము నీ కొరకు నిలబడతాము అని ప్రేరణ తీసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని. తండ్రి, అసలు ఊహించలేని సంవత్సరాల నుంచి దాటించి నిలబెట్టి మీ పనిని ఎంత బాగా చేసుకుంటున్నారు, నా చేతే చేయించుకుంటున్నాను అంటే నాకు ఆశ్చర్యం. అలాగే ఇదిగో షాలేమ సంఘంలో ఉన్న ప్రతి జంటని అలాగే దీవించండి, అలాగే స్థిరపరచండి. సాతాను ఏవో లోటుపాట్లను చూపించి వాళ్ళు ఏడ్చుకునేలాగా, బాధపడేలాగా, నిస్సహాయ స్థితిలో ఉండిపోయేలాగా చేస్తున్నారు. వారికి మీరే ప్రేరణ, మీరే ఆకర్షణ, మీరు మాత్రమే ఆధారం. దయచేసి మమ్మల్ని ఆలకించండి, సహాయం చేయండి. తదుపరి కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగొండి నడిపించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.